ఎస్ సతీష్ గారు, ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ ఉంటే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం ఒకే ఒక్క అభ్యర్థిని నిలబెట్టారు, దాసోజు శ్రావణ్ గారిని. ఏంటి 36 మంది ఉండగా కేవలం ఒకరికే 38 ఉంటే కేవలం ఒక్కరినే నిలబెట్టారు. ఎందుకంటే ఒక్కరికే ఫిక్స్ అయిపోవాలని బీఆర్ఎస్ అనుకుంటుందా, లేదంటే బీజేపీ అంటున్నట్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కి బి టీం అంటున్నట్లుగా మీరు సపోర్ట్ చేస్తున్నారా ఏంటి? ఎవరి పార్టీలో ఏ పార్టీ వాళ్ళు ఇష్టపూర్వకంగా నడుస్తుంది కానీ ఒకరు చెప్పినట్టు కాదు కదండి. రెండోది, మా పార్టీలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో దాసోజు శ్రవణ్ గారు ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత సౌమ్యుడు, ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఆయన వాక్శౌత్యం గాని, ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ గాని, ప్రజల పట్ల లేకపోతే బడుగు బలహీన వర్గాల పేదల పట్ల ఆయన చూపించే ప్రేమ గాని, ఇక్కడ బయట కూడా నేషనల్ మీడియాలో కూడా ఇటు మన తెలంగాణకు ఉన్న ఇబ్బందులు గాని, తెలంగాణ పట్ల ఉన్న మంచి గాని చెడు గాని ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మాట్లాడుతున్న ఒక గొప్ప వ్యక్తి దాసోజు శ్రవణ్ గారు. అలాంటి దాసోజు శ్రవణ్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందకరం. అది ఒక బీసీ బిడ్డగా దాసోజు శ్రవణ్ చారి గారు ఇవాళ చారీలకు కూడా న్యాయం చేసే దిశగా ఇటు ఒక బీసీ బిడ్డగా, ఇటు ఒక స్పోక్స్ పర్సన్ గా, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజల బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయనకి ఇవ్వడం అనేది చాలా ఆనందకరం, చాలా చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది. రెండోది, ఇలా సమాజంలో ఎన్నో జరుగుతా ఉన్నాయి. అంటే దాసోజు శ్రవణ్ గారు లాంటి వాళ్ళు ఎందుకు రావాలి, ఎందుకు పదవులలో ఉండాలి అంటే చెప్తా ఉన్నామండి. ఇప్పుడు ఇవాళ సమాజంలో అన్ని విధాలుగా అన్ని పథకాలు అటకెక్కినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే రైతు భరోసా అన్నారో అటకెక్కింది, పిల్లలకు స్కూటీలు అన్నారు అటకెక్కింది, నేతన్నలకు ఇలా చనిపోతా ఉన్నారు, ఇలా చూస్తే రైతన్నలు చనిపోతా ఉన్నారు, పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఇలా చూస్తే మళ్ళా ఈ కృష్ణా జలాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ లో కూడా మాట్లాడాల్సిన, కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు మన పార్టీ మీద, ప్రశ్నించే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అదేవిధంగా చాలా పథకాలండి, రాష్ట్రంలో ఎన్నో అబద్ధపు అలవి కానీ హామీలు ఇచ్చి ఈ రోజు రాష్ట్రంలో గద్దెనెక్కి వీళ్ళ వాళ్ళు కేవలం మొన్న గతంలో ఏమన్నారు, నరేందర్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ముందుకెళ్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ గెలిస్తేంది, గెలవకపోతే ఏందయా, మాకు ఓడిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదన్నారు. ప్రజలు కూడా బుద్ధి చెప్పారు, ఓడించే పంపించిన పరిస్థితి. అంటే ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చాలా దౌర్భాగ్యమైన పాలన నడుస్తా ఉంది. ఏవైతే వాళ్ళు ఇచ్చిన మాటలే కొత్తగా మేమేం ప్రతిపక్షంలో ఉండి మేమేం చెప్తలేం, వాళ్ళు ఇచ్చిన మాటలే వాళ్ళకే గుర్తు చేస్తే వాళ్ళకి నొప్పి వస్తా ఉంది, వాళ్ళకి బాధ అవుతా ఉంది. ఈ రోజు లగచర్ల ఘటనలో కూడా చూస్తా ఉన్నాం. లగచర్ల ఘటన కూడా వాళ్ళ అల్లునికి సంబంధించి ఫార్మాస్ కంపెనీల కోసం భూముల్లో ఉంటే మేమందరం కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లగచర్ల ఘటనలో ఉన్న రైతులందరూ కూడా వెనుకుండి మేమున్నామని చెప్పి ధైర్యం ఇస్తే మా మీద అక్రమ కేసు పెట్టే పరిస్థితికి ముందుకు వచ్చారు. కానీ ఈ రోజు కోర్టు కూడా మొట్టికాయ వేసింది, అయినా కూడా భూములు లాక్కుంటామని ముందుకెళ్తే హైకోర్టు కూడా స్టే ఇచ్చి ఆపిన పరిస్థితి. అంటే ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఏది చూసినా కూడా ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో చేస్తున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం కానీ, గురుకులాల్లో పిల్లలు పాపం 1000కి పైగా గురుకులాలు తీసుకొస్తే కేసీఆర్ గారు వాటిని పెంచే దిశగా ముందుకెళ్లాలి, వాటిలో ఉన్నత విద్యకు పెంచే దిశగా ముందుకెళ్లాలి, వాటిలో ఉన్న సౌకర్యాలు పెంచే దిశగా ముందుకెళ్లాలి తప్ప అందులో పాము కాట్లకు, తేలు కాట్లకు విషాహారం తిని చనిపోయే పరిస్థితుల్లో గురుకులాల పిల్లలు, గురుకులాల వ్యవస్థ కొనసాగుతా ఉంది. హాస్పిటల్లో, విద్యారంగంలో ఎక్కడ కూడా లేదు. వైద్య రంగంలో కూడా గాంధీ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడే పరిస్థితి. ఇంతకుముందు గల్లీ దవాఖాన, బస్తీ దవాఖానలు పెట్టిరు, ఇలా బస్తీ దవాఖానలు ఏడున్నాయి కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా, ప్రభుత్వ హాస్పిటల్ అంటే మరి గత 10 ఏళ్లలో ఎంతో అద్భుతంగా ఉండేవి. గర్భిణీ స్త్రీలు అయితే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయిన పరిస్థితి. అప్పటికి శాతాన్ని మీడియా సంస్థలే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, అప్పటికిప్పటికున్న డెలివరీ పర్సంటేజ్లు ఎంత ఉన్నాయి, కేసీఆర్ కిట్ ఏమైందా ఉంది, ఆఖరికి మహిళలకు ఇచ్చే కేసీఆర్ కిట్లు కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా చూస్తే ఏది చూసినా కూడా పాపం వృద్ధులు ఈ కాంగ్రెస్ వాళ్ళు 2000 కాదా 4000 ఇస్తారు, 4000 ఇస్తారని పాపం ఆ గలవాల నిలబడి చూస్తా ఉన్నారు. వాళ్ళకు 4000 కాదు కదా, ఉన్న 2000 సమయానికి ఇచ్చే పరిస్థితులు. అంటే ఈ విధంగా చూస్తే అండి ఏది చేసినా కూడా కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చింది, ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితులు ఉంది. గతంలో అప్పులు చేసిరు అని చెప్పి అన్ని మాటలు మాట్లాడినాం. అంటే ఎన్నో కేసీఆర్ గారు అందించడం, కానీ ఈ రోజు ఏ ఒక్క పథకం అందించని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక ఇటుక పిల్లని కూడా, ఒక తట్టెడు మట్టి తీయలేని పరిస్థితులు కూడా ఇలా మళ్ళా చూస్తా ఉంటే వేలాది కోట్ల, లక్షలాది కోట్ల అప్పులు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా కూడా హైటెక్ సిటీలో 400 ఎకరాలు అమ్మి వేలాది కోట్లు మరి ఎవరికి తరలిస్తారో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్
బాధ్యత ఉంది. అంటే ఓకే అండి, వీళ్ళు సతీష్ పదవినే గారు, ముఖ్యంగా, మీరు పైసలే చెప్తున్న ముఖ్యంగా మాటలు ముందుకు బానే సాగుతూ, ఉన్నాయండి కానీ ప్రజా వినడానికి. సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగట్లే అని చెప్తా ఉన్నాను. సతీష్ గారు, మీరు చెప్తున్న మాటలు వినడానికి బానే ఉన్నాయి. అంటే మీరు చెప్తున్నారు కదా, సీఎంఏ ఎమ్మెల్సీ గెలిచినా ఒకటే గెలవకున్నా ఒకటే అని వాళ్ళు అంటున్నారని మీరు అంటున్నారు. సరే, వాళ్ళేమో అటు మిత్రపక్షాన్ని సిపిఐని కలుపుకొని నలుగురిని లిస్ట్ బయట పెట్టారు. మరి మీరేమో సరే 38 మంది ఉన్నా కూడా ఇన్ని సమస్యలు మీ దృష్టిలో ఉన్నా ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని మీరు దాసోజు శ్రావణ్ గారు ఒక్కరే ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? ఇంకా మిగిలిన వాళ్ళు లేరా? కేవలం ఒకటే ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని నిల్చోబెట్టారు. దీనికి ఏమంటారు? అంటే ఒక్కరితోనే సరిపెట్టుకుందామని బీఆర్ఎస్ అనుకుంటుందా? ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఆ ఒకటి కూడా వీళ్ళకి బీఆర్ఎస్ కి ఆ బలం కూడా లేదు, మేము ఇంకొక పేరుని కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ అంటుంది. దీనికి ఏమంటారు? ఇప్పుడు అవన్నీ హైకమాండ్ పెద్ద కేసీఆర్ గారి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాష్ట్ర బాగు కోసం గతం నుండి రాష్ట్ర సాధన కోసం నుంచి ఇప్పటి వరకు గత 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ప్రతిదీ కూడా కేసీఆర్ గారు చాలా ఆచితూచి అడుగులేసే వ్యక్తి. ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయంగా కూడా చూసుకోవాల్సి వస్తుంది, ప్రతిదీ ఆలోచించి వ్యవహరించాల్సి వస్తుంది. ఇవాళ దాసోజు గారిని వేసిరు. దాసోజు గారు ఒక్కరే ఉన్నారంటే దాసోజు గారు ఒక్కరే ఉంటారండి, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ గారు ఒక్కరే ఉన్నారా? విజయశాంతి గారు ఒక్కరే ఉన్నారా? లేరా? మహిళలు లేరా? అంటే ఈ విధంగా చూస్తే ఎవరు ఎక్కడ సూటబుల్ అనేది ఖచ్చితంగా ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో, ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితిలో ఒక మాట్లాడే వ్యక్తి, ఒక గలం కావాలి. ఆ గలం ఈ దాసోజు శ్రవణ్ గారు అవుతారు అని ఒక నమ్మకం ఉంది. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు కూడా దాసోజు శ్రవణ్ గారు అనగానే ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతుకగా ముందుకు వస్తా ఉన్నారు. ఆయన పదవులు ఖచ్చితంగా కావాల్సి ఉంది. ఇంకా మరింత ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాల్ని ఆయన గలం రూపంలో వినిపించాలంటే ఖచ్చితంగా దాసోజు శ్రావణ్ గారు రావాలని చెప్పి అందరూ ఏకంగా నిర్ణయం అంటే తీసుకుంటారు. సతీష్ గారు, ఎమ్మెల్సీ బరిలో ఇద్దరిని పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కొద్దిగా ఊహాగానాలు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి క్లారిటీ ఏమంటారు? ఇంకా ఎవరినైనా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా బీఆర్ఎస్ నుంచి? చెప్పలేము. ఇంకోరు కూడా ప్రకటించే అవకాశం ఉంటే ప్రకటిస్తారు కావచ్చు. ప్రతిదీ ముందే చేయరు కదండి, ఆ అవకాశం కూడా ఉండకపోలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ట్విస్ట్ అంటారా? ఏంటండి లాస్ట్ అండ్ ఫైనల్ గా ట్విస్ట్ ఇస్తామంటారా బీఆర్ఎస్ పార్టీ నుంచి? ట్విస్ట్ అనేది చెప్పి చేయరు కదండి. ట్విస్ట్ అనేది తెలిసిన తర్వాత ట్విస్ట్